హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ కొత్త ఛానల్. సో ఈ ఛానల్లో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, హిందీలో అన్ని రకాల పరీక్షలకు ఏపీపీఎస్సి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, ఆర్ఆర్బి, యూపీఎస్సి, ఐబీ ఇలా తదితర అన్ని రకాల పోటీ పరీక్షలకు మీకు చాలా క్షుణ్ణంగా వివరణాత్మకంగా ప్రతి క్వశ్చను ఒక్క క్వశ్చన్కి అనేకమైనటువంటి మీ మైండ్లో గుర్తు పెట్టుకునేలాగా కూడా చక్కగా మీకు నేను చెప్తాను. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా, ఎవ్వరు స్కిప్ చేయకండి. ఓకే, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మీరు వినండి. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోనికి వచ్చింది? వెన్ డిడ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమ్ ఇంటు ఎఫెక్ట్? అంటే ఎప్పుడు అమల్లోనికి వచ్చింది? జనవరి 26, 1950, 1947 ఆగస్టు 15, నవంబర్ 26, 1949, జనవరి 26, 1947. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనకి అమల్లోనికి వచ్చింది వేరండి. ఓకేనా, అమల్లోనికి వచ్చినది వేరు. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వెన్ డిడ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమ్ ఇంటు ది ఎఫెక్ట్, ఎప్పుడు అమల్లోనికి వచ్చింది అన్నారు. భారత రాజ్యాంగం నవంబర్ 26, 1949కి ఆమోదించినప్పటికీ, అంటే మనకి రాజ్యాంగ పరిషత్ అన్నమాట, ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటాం. రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది అంటే నవంబర్ 26, 1949 ఆమోదించింది. కానీ ఇది ఎప్పుడు రాజ్యాంగం అమల్లోనికి వచ్చిందంటే పూర్తిగా, సో మనకి గణతంత్ర దినోత్సవం అంటాం, జనవరి 26 కదా, 1950 జనవరి 26న అమల్లోనికి వచ్చింది. కాబట్టి దీన్ని మనం ఎలా జరుపుకుంటామండి? గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఇక్కడ మనకి చూస్తే చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్ట్ ఆన్ నవంబర్ 26, 1949. ఇట్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఆన్ January 26, 1950, సెలబ్రేట్ యాజ్ రిపబ్లిక్ డే. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అంటే రిపబ్లిక్ డే అనేది ఇప్పుడు జనవరి 26, కానీ రాజ్యాంగం ఆమోదించింది ఎప్పుడు అంటే నవంబరు 26, 1949. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏదండి? 1950 జనవరి 26. సో చాలా జాగ్రత్తగా క్వశ్చన్ని అక్కడ అర్థం చేసుకో. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది అంటే అప్పుడు మనం ఏం రాయాలి? నవంబర్ 26, 1949. కానీ భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోనికి వచ్చింది అంటే 1950 జనవరి 26. సో చిన్న పాయింటేనండి, అదేంటే 2 క్వశ్చన్స్ వచ్చినాయి. మీరు జాగ్రత్తగా వింటే చెప్తున్నాను కదా, మీ మైండ్లో అలా ఫిక్స్ అయిపోవాలి సబ్జెక్టు. ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడదు. అంటే సబ్జెక్ట్ని మనం వన్స్ ఒకసారి గుర్తుపెట్టుకుంటే మన మైండ్ ఓకే, అమల్లోనికి రావడం వేరు, రాజ్యాంగాన్ని రచన చేయటం వేరు, ఆమోదించడం వేరు. సో ప్రతి పదానికి కూడా మనకి అర్థం అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్, భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు? హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు? ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మనకి జవహర్లాల్ నెహ్రూ గారు మీరు మైండ్ పెడితే కనుక ఆయన మొట్టమొదటి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నారు, అవునా? అంబేద్కర్ ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన మంత్రి. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సభకి అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఎవరండి? సో ఈయన పర్మనెంట్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా ఎన్నికై రాజ్యాంగ రూపకల్పన ప్రక్రియకు ఈయన నడిపించాడు. సో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, ప్రిపేర్డ్ ఓవర్ ది ప్రాసెస్ ఆఫ్ డ్రాఫ్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ప్రక్రియ అంతా కూడా రూపకల్పనకు, సో ఈ రూపకల్పనకు ఆద్యం పోసింది. ఆ రోజు సభకి అధ్యక్షుడిగా ఉన్నది ఎవరయ్యా అని అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరండి? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనగానే మన మైండ్లోకి రావాల్సింది భారతదేశంలో నౌ 2025, ఎప్పుడు 1950 1950 నుంచి ఇప్పుడు 2025 వరకు కూడా అత్యధిక కాలం
ప్రెసిడెంట్గా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా మీ మైండ్లోకి వచ్చేయాలి. ఈ 2 సార్లు అండి. సో అన్అఫీషియల్గా 2 ఇయర్స్, సో అఫీషియల్గా 10 ఇయర్స్, మొత్తం 12 సంవత్సరాలు చేశాడు. అదేనా, చాలామందికి సో ఆయన గురించి పూర్తిగా అవగాహన అనేది ఉండదు. ఇక రాజేంద్ర ప్రసాద్ ఈయన గాంధీ గారికి ఒక ఫాలోవర్. రాజేంద్ర ప్రసాద్ కూడా గాంధీ గారికి ఒక ఫాలోవర్గా, ఎప్పుడు అంటే అది 1917 అండి. 1917లో ఈయన ఒక ఫాలోవర్గా, అంటే అప్పుడు ఒక బీహార్లోనూ మనకి జరిగింది ఏంటి అంటే అక్కడ ఒక మూమెంట్ ఉంది, దాన్ని చంపారణ్ మూమెంట్ అంటాం. అదేంటండి చంపారణ్ ఉద్యమంలో భాగంగా గాంధీ గారికి అనుంగ్యుడు అంటారు. అంటే గాంధీ గారికి ఫాలోవర్ శిష్యుడిగా అయ్యింది ఎవరు అంటే కనుక మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో నేను మీకు చాలా కీలకమైనటువంటి ముఖ్యమైన పాయింట్ చెప్పానండి. ఇక్కడ మనకి చంపారణ్ మూమెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1917. ఎప్పుడండి? 1917. చంపారణ్ మూమెంట్ ఎక్కడ అంటే బీహార్, అది చంపారణ్ అనే ప్రాంతం. సో అక్కడ మంది రైతులు, అది ఓకేనండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రాజ్యాంగ సభ ఎప్పుడు మొదటిసారి సమావేశమైంది? సో మనకి ఇక్కడ దాదాపుగా 11 సమావేశాలు కనపడతాయండి. ఇది 11 సమావేశాలు, 12 అనుకుని ఉంటాయి. ఓకే, సో దానికి క్లారిఫికేషన్ కూడా ఉంది. ఎవరు టెన్షన్ అయితే కనుక మీరు పడకండి. రాజ్యాంగ సభ ఎప్పుడు మొదటిసారిగా సమావేశమైంది? వెన్ డిడ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ది ఫస్ట్ మీటింగ్ రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఎప్పుడైంది? సో డిసెంబర్ 9, 1946, 1947 ఆగస్టు 15, నవంబర్ 26, 1949, జనవరి 26, 1950. ఓకే, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే డిసెంబర్ 9, 1946. ఎప్పుడండి? డిసెంబర్ 9. సో డిసెంబర్ 9 దీన్ని మనం టెంపరరీ ఫస్ట్ మీటింగ్ కండక్టింగ్ బై ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో వెన్ డిడ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఈజ్ ద ఫస్ట్ మీటింగ్ అంటే మనకి 1946 డిసెంబర్ 9. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ ఆన్ డిసెంబర్ 9, 1946 ఇన్ న్యూఢిల్లీ టు బీయింగ్ ది ప్రాసెస్ ఆఫ్ డ్రాఫ్టింగ్ టు కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ ఆద్యం పోయబడింది. దేనికి? రాజ్యాంగానికి ఈ ఢిల్లీలోనే ఆద్యం పోయబడింది అన్నది మనం చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే రాజ్యాంగ సభ మొదటిసారిగా 1946 డిసెంబర్ 9న న్యూఢిల్లీలో సమావేశమైనప్పుడు, ఎక్కడండి? న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో సమావేశమై రాజ్యాంగ రూపకల్పన పనిని ప్రారంభించబడింది అన్నది చాలా కీలకం మిత్రులారా. సో ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే కొంతమందికి ఇక్కడ మనకి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలా ఉండాలంటే మన మైండ్లోకి వెళ్ళిపోవాలండి. ఇంకా నువ్వు లైఫ్లో నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఎలాంటి పరీక్ష రాస్తున్నా రేపు, సో నువ్వు గ్రూప్ 1 రాయొచ్చు, సివిల్స్ రాయొచ్చు, గ్రూప్ 4 రాయొచ్చు, గ్రూప్ 3 రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు. ఆఫ్కోర్స్ నువ్వు ఎలాంటి పరీక్ష రాసినా, రేపు నువ్వు టెట్ రాసినా, డిఎస్సి రాసినా ఇవే క్వశ్చన్స్ అండి. ఇవే క్వశ్చన్స్ అయితే కనుక నీకు ఖచ్చితంగా అక్కడ కనిపిస్తాయి. కనిపించవు అనడానికైతే కనుక ఆస్కారం లేదు. ఓకేనండి, జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయండి. రాజ్యాంగ సభ ఇక్కడ మనకి అర్థం కావాలి. రాజ్యాంగ సభ మొదటిది అంటే తాత్కాలిక సభ అంటాం. ఇది తాత్కాలిక సభ. సచ్చిదానంద సిన్హా అండి. ఎవరో? సచ్చిదానంద సిన్హా. ఫస్ట్ డిసెంబర్ 9, 1946లో ఆయన తాత్కాలిక అధ్యక్షుడు. కానీ పర్మనెంట్ అధ్యక్షుడు ఎవరున్నారు? రెండో మీటింగ్ నుంచి వచ్చాడు. డిసెంబర్ 11 నుంచి 1946లో రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఓకేనండి, అది. నెక్స్ట్ చూడండి, రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ ఎవరు? హూ వాజ్ ది చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇది అందరికీ తెలుసు అండి, ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియదు అనడానికైతే నాకు తెలిసినంత వరకు అవకాశం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా అంటాం తెలుగులో. దీని అంటాం మనం ముసాయిదా అంటాం. డ్రాఫ్టింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాజ్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ ప్లేడ్ ఏ ప్రివెంటియల్ రోల్ ఇన్ షేపింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏం చేస్తారు? ఈయన మొత్తం రాజ్యాంగాన్ని రచన చేయడానికి కమిటీకి చైర్మన్గా నియమితులయ్యి రాజ్యాంగ రూపకల్పనలో కీలకమైన పాత్ర, అంటే రోల్ మోడల్ అంటాం.
అంటే ఆయన చూడు ఆయన రోల్ మోడల్గా మనకి నిలబడ్డాడు అంటాం. అర్థమైందండి? అంటే రోల్ మోడల్ మనకి ఈ యొక్క ఈ పదాలన్నీ కూడా ఖచ్చితంగా మనకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా. ఓకే, అంటే ఇక్కడ రాజ్యాంగ కమిటీకి ఈయనే కదండి, ఈయనతో పాటు సో టీం ఉంది మొత్తం 1+6 అంటాం. 1+6 ఒక చైర్మన్ మరియు మిగిలినటువంటి ఎంతమంది 6 సభ్యులు. ఎంతమంది అండి? 6 సభ్యులు. ఒక చైర్మన్ గారు ఉన్నారు, ఆ చైర్మన్ గారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మిగిలినటువంటి వాళ్ళు ఎవరండి? సభ్యులు. ఆ రోజు నీతి నిజాయితీ అండి, మీరు ఆలోచించండి మిత్రులారా. నీతి నిజాయితీతో వీళ్ళు దాదాపుగా 60 దేశాలు తిరిగారండి. 60 దేశాలు తిరిగారు, మామూలు విషయమా? 60 దేశాలు తిరిగి చివరికి 16 దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ కొన్ని విషయాలని మనం భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రచన చేశారు కదా. మరి భారత రాజ్యాంగాన్ని దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 2 years and 11 months and 18 days. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటన్ బై 2 years 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. దీనికి అంత సమయం తీసుకుని సో మరి రాయడం అంటే మామూలు విషయం కాదు. పైగా 60 దేశాలు తిరిగారు, చివరిగా 16 దేశాలు సేకరించారు. అందులో వీళ్ళకి ఆ రోజు మొత్తం ఈ రాజ్యాంగాన్ని రచన చేయడానికి రియాలిటీగా అయిన ఖర్చు ఏంటంటే 64 లక్షలు, అంటే దగ్గరగా ఉంటుంది 63.5 లక్షలు, 64 లక్షలు అండి. అర్థమైందా? తర్వాత చూడండి, భారత రాజ్యాంగం రూపొందించడానికి ఎన్ని సమావేశాలు జరిగాయి. ఇది చాలా కీలకం అండి, చాలా ఇంపార్టెంట్. 7, 11, 15, 20. ఓకే, ఎన్ని సమావేశాలండి? 11. రాజ్యాంగ సభ 1946 గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ సభ 1946, 1949 వరకు 11 సమావేశాలు నిర్వహించి రాజ్యాంగ రూపకల్పనను పూర్తి చేసింది. రాజ్యాంగం రూపొందించడానికి ఎన్ని సమావేశాలు, ఇది చాలా ఇంపార్టెంట్. అదే మొత్తం 12 సమావేశాలు, మొత్తం 12. కానీ ఇక్కడ భారత రాజ్యాంగం ఏమన్నాడు? హౌ మెనీ సెషన్స్ డిడ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హోల్డ్ టు డ్రాఫ్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగాన్ని రచన చేయడానికి ఎన్ని సమావేశాలు? భారత రాజ్యాంగాన్ని 11. 12వ సమావేశం చివరిదే, అది అమల్లోనికి వచ్చే ముందు జరిగిన లాస్ట్ సమావేశం అన్నమాట. అదేనా? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హెల్డ్ 11 సెషన్స్ 1946 to 1949 టు కంప్లీట్ ద డ్రాఫ్టింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. చాలా కీలకం. దయచేసి మిత్రులారా, ఇలాంటి కీలకమైనటువంటి పాయింట్లే మనకు ఆయుధాలు. నువ్వు ఏదో నేను చదివేశాను భారత రాజ్యాంగ పరిషత్ మొత్తం సమావేశాలు అనడానికి, భారత రాజ్యాంగం రూపొందించడానికి ఎన్ని సమావేశాలు జరిగాయి అనడానికి చాలా వ్యత్యాసం అనేది ఉన్నాయి. అదేనా? చాలా వ్యత్యాసం ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా మీరు తెలుసుకుంటేనే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. అంతేగాని మీరు క్వశ్చన్ చదవకుండా, చెప్పింది వినకుండా మీరు ఆలోచన చేస్తే, సబ్జెక్ట్ తెలుసుకోకపోతే మనం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే మీరు రన్నింగ్ నోట్స్ లాంటిది పెట్టుకుంటే మనం చెప్పినప్పుడు చాలా విలువైనటువంటి కొన్ని పాయింట్లు అనేది యాడ్ అవుతాయి. ఆ పాయింట్లు యాడ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు పెట్టుకుంటే 100% అండి మనం సక్సెస్ అనేది అవుతాము. దాంట్లో ఏమాత్రమో సందేహం అయితే కనుక లేదు మిత్రులారా. ఓకేనా? రాజ్యాంగం రూపొందించడానికి సమావేశాలు, రాజ్యాంగ పరిషత్ మొత్తం సమావేశాలు అనడానికి చాలా వ్యత్యాసం ఉంది అన్న పాయింట్ది చాలా కీలకం. మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నా. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి ఆమోదించిన మొదటి చట్టం, విచ్ వాజ్ ది ఫస్ట్ యాక్ట్ పాస్డ్ టు రెగ్యులేట్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ మనం ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి మొట్టమొదటి చట్టం, రెగ్యులేటింగ్ చట్టం 1773, పిట్స్ చట్టం 1784, చార్టర్ చట్టం 1813, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858. ఏదండి? మొట్టమొదటిగా ఏ చట్టం? 1773 రెగ్యులేటింగ్ చట్టం. అసలు భారతదేశంలో బ్రిటిష్ వారు ఎవరిని నియంత్రించడానికి? చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎవరండి? ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోనికి 1600 డిసెంబర్ 31న క్వీన్ ఎలిజబెత్ రాణి గారు, గుర్తుపెట్టుకోండి, క్వీన్ ఎలిజబెత్ రాణి గారు ఏం చేశారు? ఇక్కడికి పంపించారు. ఎందుకు? వ్యాపారానికి.
దేనికండి? సో బిజినెస్ ఆర్ ట్రేడ్, వ్యాపారానికి పంపించారు. మరి వ్యాపారాన్ని పంపించినప్పుడు ఇక్కడ వ్యాపారం చేయాలా లేదా? ఎస్, వ్యాపారం చేయాలి. ఈ వ్యాపారం చేసేటువంటి ఈ క్రమంలో ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటిది ఏదయ్యా అని అంటే కనుక మనం అందరికీ అర్థం కావాలండి. ఓకేనా? సో దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. వ్యాపారం చేసేటప్పుడు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి నచ్చినట్లుగాను ఆ పనులన్నీ కూడా వసూలు చేస్తున్నారు. మరి మేడం గారు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో మేడం గారు ఏమన్నారు, ఇక 1600 డిసెంబర్ 31 నుంచి 1773 వరకు మీరు ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేశారు. ఇక మీరు వ్యాపారం చేసేటప్పుడు నేను కొన్ని షరతులు ఇస్తాను, ఆ కండిషన్స్ అన్నీ కూడా మీరు అప్లై చేయండి. లేదంటే కనుక మీ వ్యాపారాన్ని ఏం చేస్తాను నేను అబాలిష్, రద్దు చేస్తా, వెంటనే రద్దు అయిపోద్ది. కాబట్టి అనగానే రెగ్యులేటింగ్ అంటాం, అంటే కంట్రోల్, నియంత్రణ అండి. కంట్రోల్ అంటే ఏంటి? నియంత్రణ. బ్రిటిష్ వారు ఏం చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాలని నియంత్రించడానికి ఇక్కడ సో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, రెగ్యులేటింగ్ చట్టము. ఏదండి? రెగ్యులేటింగ్ చట్టము. సో రెగ్యులేటింగ్ చట్టం అనగానే మన మైండ్ ఏమి రావాలంటే బెంగాల్కి వెళ్ళిపోవాలి సహజంగా. సో సాధారణంగా ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించగలిగితే మనం బెంగాల్ అనే ప్రాంతానికి వెళ్తే బెంగాల్కి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి ప్రతి పాయింట్ కూడా మనకి ఇక్కడ అద్భుతంగా అయితే వస్తుంది. ఓకేనండి. సో దయచేసి మిత్రులారా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. రెగ్యులేటింగ్ చట్టం అక్కడ ఉన్నటువంటి మిగిలినవి ఉన్నాయి కదా. పిట్స్ చట్టం 1784 ఇదండి. పిట్స్ చట్టము, చార్టర్ చట్టము, గవర్నమెంట్ ఇండియన్ యాక్ట్ 1858. సో అవి కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూనండి. అర్థందా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 భారతదేశంలో ఏ పదవిని సృష్టించింది? సో విచ్ పోస్ట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ఇండియా అండర్ ది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773? గవర్నర్ జనరల్, వైస్రాయ్, గవర్నర్, చీఫ్ జస్టిస్. ఏ పదవిని సృష్టించిందండి ఇక్కడ? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. అప్పుడే మనకి మొట్టమొదటిగా ఎవరు వచ్చారు? ఇదిగో చూడండి ఇక్కడ కింద ఇచ్చారు కదా. ది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 క్రియేటెడ్ ది పోస్ట్ ఆఫ్ గవర్నర్ జనరల్ విత్ వారన్ హేస్టింగ్ యాజ్ ద ఫస్ట్ అపాయింటెడ్. మొట్టమొదటి భారతదేశంలో బ్రిటిష్ యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్. సో ఈ రాగానే ఏం చేశాడండి? అబాలిష్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్, ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడండి. ఇవే కాదు, చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. అదేనా? సో మనం వారన్ హేస్టింగ్ గురించి చదివితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈయన టైంలోనే మనకి యుద్ధాలు కూడా జరిగినాయండి. ఏ యుద్ధాలు జరిగినాయి? ఇక్కడ మైసూర్ యుద్ధాలు అంటారు. మైసూర్ అనగానే మనకి మన మైండ్లో మైసూర్ టైగర్ అనగానే మన మైండ్లోకి రావాలి. ఎవరు రావాలి? మైసూర్ పులి. ఎవరండి? మైసూర్ పులి అనగానే మన మైండ్లోకి వచ్చేయాల్సినటువంటి మొట్టమొదటి వ్యక్తి మైసూర్ పులి ఎవరు? టిప్పు సుల్తాన్. చాలామందికి రావాలి, ప్రతిదీ కూడా మనకి రావాలి. అలా వస్తేనే మనం సబ్జెక్ట్లో నిష్ఠాత్ములం అవుతామండి. లేకపోతే కనుక మనం ఎంత చదివినా కానీ సబ్జెక్ట్ అనేది మనకి రాదు. అర్థందా? మనం ఎంత చదివినా కానీ సబ్జెక్ట్ అనేది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్ట్లో నిష్ఠాత్ములు అవ్వాలి అంటే ప్రతి పాయింట్ కూడా నీవు నేర్చుకోవలసిందే. ఓకేనండి. అది మనకి చూడండి ఇక్కడ ఏమన్నాడు? 1773. ఈ వారన్ హేస్టింగేనండి. ఆల్రెడీ ఈయనకి కింద అనుబంధంగా అయితే మద్రాసులోను బొంబాయిలో కూడా ఎవరున్నారు? మద్రాసు, బొంబాయిలో గవర్నర్లు ఉన్నారు, కానీ అధీనులుగా ఉన్నారు. సో కాబట్టి ఈ చట్టాన్ని మనం ఏమంటామంటే ఇండియన్ కన్సాలిడేట్ యాక్ట్ ఆఫ్ ఇండియా అంటాం. కన్సాలిడేట్ యాక్ట్ ఆఫ్ ఇండియా అని కూడా మనం చాలా స్పష్టంగా పిలుస్తాం. అంటే ఏకీకృత పాలనాపరమైనటువంటి చట్టం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఓకే, కన్సాలిడేట్ యాక్ట్ ఆఫ్ ఇండియా, ఏకీకృత పాలనా చట్టము అని కూడా మనం ఈ చట్టాన్ని పిలుస్తాము. ఓకే, సో నెక్స్ట్ తర్వాత మనం చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా చూడండి. పిట్స్ యాక్ట్
1784 పిట్స్ యాక్ట్ 1784 ఏ విషయంలో ముఖ్యమైన మార్పులు చేసింది? 1784 మార్పులు చేసింది. ఎక్కడ వాట్ సిగ్నేచర్, ఇక్కడ చూడండి, వాట్ సిగ్నిఫికెంట్ చేంజ్ వాజ్ ది ఇంట్రడ్యూస్డ్ బై పిట్స్ యాక్ట్ 1784. పిట్స్ యాక్ట్ 1784. ఇక్కడ మనం చూడండి, గవర్నర్ జనరల్ అధికారాలు పెంచడం, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ స్థాపన, దివానీ హక్కులు మంజూరు, సైనిక సంస్కరణలు. అంటే ఇంక్రీజ్ పవర్ ఆఫ్ గవర్నర్ జనరల్, ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో ఏంటిది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ 1784 చాలా చాలా ఇంపార్టెంటు. సో మిత్రులారా, ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఓకే, అది. తర్వాత చూడండి, చార్టర్ యాక్ట్ 1813 ఏ విషయంలో ముఖ్యమైనది? సో వాట్ వాజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద చార్టర్ యాక్ట్ 1813? గుప్తాధిపత్యము, జనరల్ గవర్నర్ పదవి సృష్టి, రాజ్యాంగ సభ, దివానీ హక్కుల మంజూరు. చూడండి, ఎండ్ ఆఫ్ ట్రేడ్ మోనోపోలీ, క్రియేషన్ ఆఫ్ గవర్నర్ జనరల్ పోస్ట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, గ్రాంట్ ఆఫ్ దివానీ రైట్స్. ఏదండి ఇక్కడ 1813 1813 ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య గుప్తాధిపత్యాన్ని ముగించి ఇతర బ్రిటిష్ వ్యాపారులకు వాణిజ్య అవకాశాలను కల్పించింది. అంటే చాలా 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 ఇంపార్టెంట్ అండి, అర్థమైందా? సో చాలా ఇంపార్టెంట్ మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు చాలా ప్రతీది కూడా ఇంత క్లియర్గా నేను మీకు చెబుతూ ఉన్నాను. మీరు అన్ని విషయాలని తెలుసుకోవాలి. ఓకే, సో మీరు అన్ని విషయాలను కూడా తెలుసుకోవాలని చెబుతున్నా. నెక్స్ట్, చార్టర్ యాక్ట్ 1833 ద్వారా ఏ అధికారం గవర్నర్ జనరల్కు ఇవ్వబడింది? ఏ అధికారం ద్వారాగా గవర్నర్ జనరల్కు ఇవ్వబడింది? సో ఇక్కడ కూడా చూడండి, నేను మీకు కొన్ని విషయాలని చెప్తున్నా. ఓకే, చూడండి, ఇక్కడ మనకి వాట్ పవర్ వాజ్ గ్రాంటెడ్ టు గవర్నర్ జనరల్ అండర్ ది చార్టర్ యాక్ట్ 1833? శాసనసభ నియంత్రణ, ఆదాయ సేకరణ, సైనిక నియంత్రణ, విద్యా సంస్కరణ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శాసనసభ నియంత్రణ, లెజిస్లేటివ్ కంట్రోల్. 1833 గవర్నర్ జనరల్కు భారతదేశం మొత్తం శాసనాధికారాలను ఇచ్చింది. దీంతో ఏకీకృత పాలన ప్రారంభమైనది. ది చార్టర్ యాక్ట్ 1833 గ్రాంటెడ్ ది గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కంట్రోల్ ఓవర్ ది ఓవర్ ఆల్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇక్కడ మనకి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని పాయింట్ 2 కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే భారతదేశంలో గవర్నర్ జనరల్కు పూర్తి అధికారాలు, శాసనాధికారాలు పూర్తిగా మనకి ఎలా వచ్చాయ్యా అంటే కనుక మనకి ఇక్కడ అర్థం కావాలి. ఇదండి మనకి ఇక్కడ అర్థం కావాలి. 1833 చార్టర్ చట్టము, 1833 చార్టర్ చట్టము అన్నది మనకి ఇక్కడ గుర్తుకు రావాలండి. ఓకే, సో జాగ్రత్తగా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి మిత్రులారా. ప్రతి ఒక్కరూ మిగిలినటువంటి ప్రతి పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. నెక్స్ట్ ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా 1858 ముఖ్యమైన మార్పు తీసుకొచ్చింది. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి మార్పు వచ్చింది 1858లో. వాట్ సిగ్నిఫికెన్స్ చేంజ్ డిడ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858 బ్రింగ్? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగించిందా? రాజ్యాంగ సభ స్థాపన జరిగిందా? గవర్నర్ జనరల్ పదవి అనేది రద్దు అయిపోయిందా? శాసనసభ స్థాపన జరిగిందా? ఏదండి ఇక్కడ ఈస్ట్ ఇండియా, చూడండి ఇక్కడ మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగింపు. అంటే సాధారణంగా 1858 అనగానే మనందరికీ ఏమి రావాలండి? సో సహజంగా మనందరికీ కూడా కొన్ని విషయాలు రావాలి. మీకు ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాలు రావాలండి. ఓకే, నేను మీకు ఆ విషయం కూడా చెప్తాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే కొన్ని విషయాలు అనగానే ఏం రావాలి? 1857 తిరుగుబాటు. ఏదండి? 1857 సిపాయిల తిరుగుబాటు. సో ఈ సిపాయిల తిరుగుబాటు అనగానే మనందరికీ కూడా ఖచ్చితంగా రావాలి. అర్థమైందా? ఖచ్చితంగా రావాలి. సిపాయిల తిరుగుబాట అనేది నీ మైండ్లో వస్తే వెల్ అండ్ గుడ్. సిపాయిల తిరుగుబాటు అనేది రాకపోతే, అదే 1857 సిపాయిల తిరుగుబాటు కూడా రాలేదనుకోండి, మనం చాలా ఇబ్బందులు పడాలండి. అదేనా? చాలా ఇబ్బందులు పడాలి. ఎస్, నేను నెక్స్ట్ తర్వాత వెళ్దాం. ఓకే,
తర్వాత వెళ్దాం మనం కొన్ని క్వశ్చన్స్ కొంచెం స్పీడ్గా ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. సో చాలా ఇంపార్టెంట్, ఎవ్వరు కూడా ఎలాంటి టెన్షన్ పడకండి. అది ఎస్. నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ 1857 తిరుగుబాటు అనగానే 1857 అయిపోయింది, 58 కదా. సో 58 అనగానే 58 అనగానే మనకి ఏమి రావాలంటే రాణి గారు వచ్చేస్తారు. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళిపోయింది కదండి. ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళిపోతే ఆ స్థానంలో ఎవరు వస్తున్నారు? ఇప్పుడు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయింది. అబాలిష్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా 1857 రివోల్ట్ ఆఫ్టర్ 1858 నవంబర్ 1. 1858 నవంబర్ 1న రాణిగారు, బ్రిటిష్ రాణిగారి యొక్క పరిపాలన అనేది ఇక్కడ మనకి ప్రారంభమైనది. రాణిగారి పరిపాలన అనేది ఇక్కడ మనకి ప్రారంభమైందండి. ఓకే, చూడండి కావాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇక్కడ పాలన ముగించి భారతదేశాన్ని బ్రిటిష్ కిరీటం అధీనంలోనికి తెచ్చింది. ఇది మీకు అందుకే అన్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి అయ్యా అని కూడా చెబుతూ ఉన్నాను. అదేనా, ప్రతి ఒక్కరూ మీరు దృష్టిలో పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా మీకు అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా అర్థమవుతాయి. లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడాలండి. మనం చాలా ఇబ్బందులు పడాలి. ప్రతి పాయింట్ టు పాయింట్ అన్ని రకాలుగా మీకు అన్ని రకాలుగా కూడా నేను ఎందుకు చెబుతున్నానో అన్నది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858 ప్రకారం ఏ పదవి సృష్టించబడింది? గవర్నర్ జనరల్ విచ్ పోస్ట్ వాజ్ క్రియేటెడ్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858. గవర్నర్ జనరల్, వైస్రేయా, సెక్రటరీ ఆఫ్ ది స్టేటా, చీఫ్ జస్టిసా? ఏ పదవి అండి? గుర్తుపెట్టుకోండి. 1858 ప్రకారం సెక్రటరీ ఆఫ్ ది స్టేట్. చాలామంది వైస్రాయ్, ఎస్ వైస్రాయ్ కూడా ఉంది, వైస్రాయ్ లేదు అనడానికి ఏమీ లేదట. అదేందా, వైస్రాయ్ ఉంది, వైస్రాయ్ కూడా ఉంది. ఇక్కడ మనకి పదవి ఏ పదవి అండి? ఇక్కడ వచ్చింది సెక్రటరీ ఆఫ్ ది స్టేట్. ఈ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ భారతదేశంలో ఈ చట్టం ప్రకారం ఏంటంటే భారత వ్యవహారాల పర్యవేక్షణ కోసం బ్రిటన్లో సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ సృష్టించబడింది. ఆయన మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి అంటాం. ఎవరండి? భారత రాజ్య కార్యదర్శి అంటాం. అలా భారతదేశంలో మొట్టమొదటి భారత రాజ్య కార్యదర్శి ఎవరయ్యా? భారత రాజ్య కార్యదర్శి మొట్టమొదటిగా మనకి ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి చార్లెస్ వుడ్ అండి. ఎవరు? చార్లెస్ వుడ్ ఈజ్ ద ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్. భారతదేశంలో మొట్టమొదటి రాజ్య కార్యదర్శి అన్నాం. ఎవరండి? రాజ్య కార్యదర్శి ఎవరు అంటే సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. నెక్స్ట్ తర్వాతగా మనం చూస్తే, ఎందుకంటే సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ నేను మీకు ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, మీకు ఈ విషయం కూడా ఎందుకు చెప్తానంటే మనందరికీ చాలా కీలకమైనటువంటి పాయింట్ అండి, చాలా కీలకమైనటువంటి పాయింట్ అనమాట. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. అదేంటో నంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది. ఇక ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 అండి. ఓకేనా. సో 1861 ఏ విషయంలో ముఖ్యమైనది? వాట్ వాజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861? శాసనసభలో భారతీయుల భాగస్వామ్యం, గవర్నర్ జనరల్ అధికారాలు పెంచడం, దివానీ హక్కుల రద్దు, విద్యా సంస్కరణలు. ఓకే. సో ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా ఇండియన్ మనకి శాసనసభలో భారతీయుల భాగస్వామ్యం, ఇండియన్ పార్టిసిపేషన్ లెజిస్లేచర్స్ అంటే భాగస్వామ్యులు అంటాం, భాగస్వామ్యులుగా మనం అవడం జరిగింది. ఏదండి? మనం భాగస్వామ్యులుగా అవడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ చట్టం ప్రకారమే మనకి 1859. ఓకే. సో 1859, 1860, 1861 మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ అంటాం. అదేందా? సో ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఇక్కడ ఖచ్చితంగా అయితే కనుక ఉంది. ఇక్కడ మనకి అవి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో అయితే కనుక ఐపీసీ చేంజ్ అయిందిగా,
ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఏమైంది కాస్త ఇండియన్ పీనల్ కోడ్ కాస్త చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అయిందండి అంటే మనకి బిఎన్ఎస్ అంటాం అండి. అదేందా బిఎన్ఎస్ అంటాం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. అదేందా సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహిత అంటాం. బిఎన్ఎస్గా మార్పు చెందడం జరిగింది అది. సో మిత్రులారా అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి. ఇంకా నెక్స్ట్ మనం చూస్తుంటే ఇక్కడ మరి కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయండి. ఇక్కడ మనకి ఇంకా కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. క్వశ్చన్స్ చూడండి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 1892 ద్వారా ఏ సంస్కరణ జరిగింది? వాట్ రీఫార్మ్స్ వాజ్ ది ఇంట్రడ్యూస్డ్ బై ది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892? ఎన్నికల విధానం ప్రవేశపెట్టడం, గవర్నర్ జనరల్ పదవి రద్దు, దివానీ హక్కుల మంజూరు, సైనిక సంస్కరణలు. ఇంట్రడ్యూస్ ఆఫ్ ఎలక్షన్ సిస్టమ్, అబాలిష్ ఆఫ్ గవర్నర్ జనరల్ పోస్ట్, గ్రాంట్ ఆఫ్ దివానీ రైట్స్, మిలిటరీ రిఫార్మ్స్. అంటే ఇక్కడ ఎన్నికల విధానం ప్రవేశపెట్టడం ఏదండి? ఎన్నికల ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్షన్ సిస్టమ్ అండి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ యాక్ట్ శాసనసభలో పరోక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టి భారతీయుల ప్రాతినిధ్యాన్ని పెంచింది. సో చూడండి, ది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892 ఇంట్రడ్యూస్ అండ్ ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఇంక్రీజింగ్ ఇండియన్ రిప్రజెంటేషన్ ఆఫ్ లెజిస్లేచర్. మనకి ఇక్కడ జరిగినటువంటి చిత్ర విచిత్రాలు ఏంటంటే మన వాళ్ళు ఏం చేశారండి? ఇండైరెక్ట్గా మనం చూడండి, పరోక్షంగా కూడా మనం పాల్గొనడం, ఎలక్షన్స్లో మనం పరోక్షంగా కూడా పాల్గొనడం జరిగింది. సో మిత్రులారా చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మౌంట్ బాటన్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది మౌంట్ బాటన్ ప్లాన్ అనౌన్స్డ్? 1946, 1947, 1948, 1949, 1947 అండి. అదిందా? సో మౌంట్ బాటన్, బాటన్ పథకము అంటాం. చాలా జాగ్రత్తగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. బాటన్ పథకము అంటాం. బాటన్ పథకం 1947 జూన్ 3 మౌంట్ బాటన్ పథకము 1947. ఇది భారతదేశ విభజన మరియు స్వాతంత్రానికి దారితీసింది. చాలా ది మౌంట్ బాటన్ ప్లాన్ వాజ్ అనౌన్స్డ్ జూన్ 3, 1947 లీడింగ్ టు ది separate participation of the independence of in India. మనకి భారతదేశము మరియు పాకిస్తాన్ విడిపోవడానికి ప్రధానమైనటువంటి పాత్రధారిగా ఉన్నటువంటి పథకం ఏదయ్యా ఉంది అంటే మౌంట్ బాటన్ పథకము. ఏదండి? మౌంట్ బాటన్ పథకము చాలా కీలకమైనటువంటి. సో ఇది క్వశ్చను. ఓకే, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ బాటన్ ఎవరు అంటే భారతదేశానికి బ్రిటిష్ యొక్క చిట్ట చివరి గవర్నర్ జనరల్. భారతదేశానికి బ్రిటిష్ యొక్క చిట్ట చివరి గవర్నర్ జనరల్ అండి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్వశ్చన్ మైండ్లో పెట్టుకోండి. అందుకనే మీరు సహజంగా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మనం చెప్పేటప్పుడు మీరు కొంచెం ఏమి లేదు, మీరేం చేయాల్సిందంటే మొట్టమొదటిగా సపరేట్గా ఒక నోట్స్ రాసుకోవాలి. సపరేట్గా నోట్స్ పెట్టుకుంటే మీకు మంచి పాయింట్స్ అనేవి చాలా యాడ్ అవుతాయండి. అదే